డాక్యుమెంట్లు ఒప్పు, సీఎం డైలాగులే తప్పు. అసెంబ్లీలోనూ అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్న సీఎం. బచావత్ కేవలం కేటాయింపులకే 811 టీఎంసీలకే వాటాలు. ఆ కండిషన్ తోటే నాడు తాత్కాలిక ఒప్పందం. బ్రిజేష్ ట్రిబ్యునల్ అమల్లోకి వస్తే అందులోనూ వాటాలకు అవకాశం. అసెంబ్లీ వేదికగా చెప్పింది ముఖ్యమంత్రి. మరొక వైపు 490 టీఎంసీలు అడగలేదంటూ ఆరోపణలు. ఆయన డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్లు ఏదో బ్రహ్మ పదార్థం ఉన్నట్టు ఆ 10-15 పేజీలు చదివితే తప్పించి ఒక్క ముక్క ఆన్సర్ దొరుకుతలేదని చెప్తాను. ఏం అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు కలెక్టర్లను కూర్చోబెట్టుకుంటే, నీటి నిపుణులను కూర్చోబెట్టుకుంటే 2 నిమిషాలలో చెప్పేస్తారు వాళ్ళు అసలు విషయం అంతా. ఇప్పుడు ఇక్కడ బచావత్ ట్రిబ్యునల్ అనేది 69లో వేసిన ట్రిబ్యునల్. అది 69లో వేసినప్పుడు ట్రిబ్యునల్ ఇదే కృష్ణ జలాల వాటాకు సంబంధించి 3 రాష్ట్రాల మధ్య పంచాయతీలు ఉండే, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత 2004లో ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసింది. అది 2010లో తీర్పిచ్చింది. 2013లో నీటి పంపకాలు చేసింది. 2014లో తెలంగాణ ఏర్పడింది. అప్పుడు మళ్ళీ సమస్య ముందుకొచ్చింది. 3 రాష్ట్రాలు కాస్త 4 రాష్ట్రాలైనవి. ఇప్పుడు 4 రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలి కృష్ణానది జలాలను అనేది తెలంగాణ వాదన. కాకపోతే అప్పుడున్న నీటి నిపుణులు ఏం చేసిండ్రు, మీకు ఆల్రెడీ ఇచ్చేసినాము ఆంధ్రప్రదేశ్కు, కాబట్టి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుండి మీరు నీటి వాటాను పంపకాలు చేసుకోండి అని నీటి నిపుణులు చెప్పిండ్రు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం అప్పటి కేసీఆర్ గారు ఏం వాదించిండ్రు, మాకు కృష్ణానది నుండి అన్ని రాష్ట్రాలు సమానం పంచుకున్నట్టుగా మాకు కూడా పంచండి అనేది కేసీఆర్ గారి వాదన. ఇది కాబట్టి నువ్వు పేపర్లు తీసుకొచ్చి అందరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే నీకు బచావత్ ట్రిబ్యునల్కి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి తేడా ఏంది కూడా తెలియకపాయే.